ఈ ఇమేజ్ చూసినాక చాలామందికి అవగాహన ఉండొచ్చు, అవగాహన ఉండకపోవచ్చు. అసలు వాటర్ ట్యాంక్‌లో నేను కాపర్ పైపులు ఎందుకు పడేశాను ఏంటి అనేది వీడియో పూర్తి వరకు చూడండి. హాయ్ నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. 3 సంవత్సరాలు అయిందండి మా ట్యాంక్ కడిగించి. అసలు శుద్ధ కూడా చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే ఇసుక నీళ్ళ మూలంగా మాకైతే శుద్ధ చాలా తక్కువ అండి. అలాగే మాకు వాటర్ టీడీఎస్ కూడా 250 ఉంటుంది. అసలు టీడీఎస్ అంటే ఏంటి అనేది మీకు వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. వాటర్‌లో మనకి చెకప్ అనేది ఉండిద్దండి. అంటే తాగచ్చా లేదా అనేది ఒక టీడీఎస్ మీటర్ అయితే ఉంటుంది, మీకు అయితే ఆన్లైన్లో దొరుకుతుంది. ఆ టీడీఎస్ మీటర్ మనం అయితే వాటర్ చెకప్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అసలు మినరల్ వాటర్ని కూడా మీరు తాగచ్చా లేదా అనేది కూడా మీకు వీడియోలో తెలుస్తుంది. అలాగే వాటర్ ప్యూరిఫై కూడా మీరు పెట్టుకోవచ్చా లేదా అని కూడా మీకైతే అవగాహన వస్తుంది. అలాగే 50 కాంచి 150 దాకా అయితే ఎక్సలెంట్ అండి, వాటర్ మంచి. అలాగే 150 కాంచి 300 దాకా అయితే ఓకే, పర్లేదు, తాగొచ్చు. 300 అబోవ్ ఉంటే మాత్రమే మీరు వాటర్ ప్యూరిఫై అయితే పెట్టుకోండి. వాటర్ ప్యూరిఫైర్ పెట్టుకున్న తర్వాత కూడా 100+ అయితే పెట్టుకోండి. ఎందుకంటే మీకు మినరల్స్ అనేది 100+ తర్వాత అయితే మనకు అందుతాయండి. అలాగే మేము ట్యాంకులు కడిగిన తర్వాత ఇలా కాపర్ పైపులు ఎందుకు వేస్తున్నామంటే, మనకి వాషింగ్ మిషన్లు కానీ వాటర్ ప్యూరిఫైర్లు బిగించిన తర్వాత కూడా శుద్ధ ఎక్కువగా ఉంటుందని చాలామంది అయితే మనకు చెప్తూ ఉంటారు. అలాగే వాషింగ్ మిషన్ వాడే వాళ్ళకైతే చాలా అవగాహన ఉంటుంది శుద్ధ పట్టేసి. ఇలాగ కాపర్ పైపులు పడేయడం వల్ల ఏంటంటే మనకి శుద్ధ అయితే చాలా మటుకి కాపర్కి అయితే పట్టుకునిద్ది. అందుకే ఇంతవరకు పెద్దవాళ్ళు నదుల్లో మనకైతే కాపర్ వస్తువులు వేయమంటారు. ఎందుకంటే ప్యూరిఫై చేయడంలో కాపర్ చాలా ప్రాధాన్యత ఇస్తారు. అందుకే వాటర్ ప్యూరిఫైర్లో కూడా మీరు చూడండి కాపర్ అని మెన్షన్ చేస్తారు. ఎందుకంటే కాపర్లో ఉండే మంచి గుణం ఏంటంటే ఎక్కువగా చెడ్డుని అయితే వాటర్లో ఉన్నది కాపర్ అయితే బాగా లాక్కునేది ఫ్రెండ్స్. అలాగే ఎక్కువ శాతం చాలామంది మినరల్ వాటర్ అయితే తాగుతారు. ఎందుకంటే మినరల్ వాటర్ నేను మెన్షన్ చేస్తున్నాను తాగద్దు అనేది. మినరల్ వాటర్ 20% ఉండేదండి టీడీఎస్. అది తాగితే చాలా అనారోగ్య సమస్యలు చాలా వరకు వస్తాయి. చూడండి, నేను ఇది దగ్గర దగ్గర 3 సంవత్సరాలు అయిందండి కాపర్ పైపు నీటిలో పడేసి. చూడండి ఏ విధంగా కరిగిపోయిందో. అలాగే మీరు మినరల్ వాటర్ తాగే బదులు ఒక కుండ కానీ ఒక రాగి బిందులో అయినా నీళ్ళు తాగడం అయితే మెయింటైన్ చేయండి. అలాగే మీరు ఈ ఇమేజ్ అయితే పక్కగా